హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు డేట్ వచ్చేసి 11/8/2025 అండి. ఈరోజు డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్ ఏవైతే న్యూస్ పేపర్లో వచ్చాయో వాటన్నింటినీ చూద్దామండి. ఇందులో ఫలితాల గురించి, తప్పుల గురించి, పోస్టింగ్స్ గురించి అన్నింటి గురించి ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు ఆంధ్రప్రభ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్ అండి. మెగా డిఎస్సి ఫలితాలు ఈ వారంలోనే, ఈ నెలాఖరుకల్లా పోస్టింగ్స్, పాఠశాల విద్యాశాఖ యోచన. మెగా డిఎస్సి 2025 ఫలితాలు ఈ వారంలో విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే క్రీడల కోటాలోని 421 పోస్టులకు సంబంధించిన వివరాలు శాప్ నుంచి అందినట్లు సమాచారం. ఈ ప్రక్రియ సజావుగా సాగితే ముందుగా జిల్లాలో కట్ ఆఫ్ మార్కులను ప్రకటిస్తారు. అనంతరం మార్కుల నార్మలైజేషన్ పూర్తి చేస్తారు. మొత్తం మీద ఈ నెలాఖరు నాటికి కొత్త ఉపాధ్యాయులు కొలువులో చేరేలా పాఠశాల విద్యాశాఖ యోచిస్తోంది. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైనందున చాలా పాఠశాలలో సిబ్బంది కొరత కారణం నేపథ్యంలో శరవేగంగా నియామకాలు జరిపి సెప్టెంబర్ మొదటి వారంలో పాఠశాలలకు పంపేలా ఆ శాఖ భావిస్తోంది. ఇది ఆంధ్రప్రభ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అండి. నెక్స్ట్ మనకు సాక్షి పేపర్లో వచ్చినటువంటి న్యూస్ గురించి చూద్దామండి. డిఎస్సి తుదికి తప్పులపై పరిశీలన అని చెప్పేసి రావడం జరిగిందండి. డిఎస్సి 2025 తుదికీలో వచ్చిన తప్పులపై విద్యాశాఖ దృష్టి పెట్టింది. కీ విడుదలైనప్పటి నుంచి ప్రతిరోజు విద్యాశాఖ డైరెక్టర్కు ఫిర్యాదులు అందుతుండడంతో ఆయా తప్పులపై అధికారులు నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు అని చెప్పేసి మనకు సాక్షిలో రావడం జరిగిందండి. ఇది డీటెయిల్డ్గా వచ్చినటువంటి ఆర్టికల్ అండి సాక్షి పేపర్లో. దీన్ని మొత్తం డీటెయిల్డ్గా మనము చదివే ప్రయత్నం చేద్దామండి. ఇది సాక్షి పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అండి. నిపుణుల కమిటీతో విద్యాశాఖ అధికారులు రోజుల 10ల సంఖ్యలో తప్పులపై అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై అధ్యయనం. 1-2 రోజుల్లో ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం. డిఎస్సి 2025 తుదికీలో వచ్చిన తప్పులపై విద్యాశాఖ దృష్టి పెట్టింది. కీ విడుదలైనప్పటి నుంచి ప్రతిరోజు విద్యాశాఖ డైరెక్టరేట్కు ఫిర్యాదులు వస్తున్నాయి. 10ల సంఖ్యలో అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్లు, ఆధారాలను తీసుకొని తప్పులపై ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో తొలుత ఫైనల్ కీపై ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించేది లేదని అధికారులు ప్రకటించినప్పటికీ ఇప్పుడు ఆయా తప్పులపై నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఈ నెల 25 డిఎస్సి ఫలితాలను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ప్రతి ఒక్క మార్కు అభ్యర్థి భవితవ్యాన్ని నిర్ణయించేది కావడంతో ప్రభుత్వం అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. కీలో తప్పులు సరిచేయకుండా ముందుకెళ్తే న్యాయపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఈ క్రమంలో తప్పులకు మార్కులను కలుపుతారా లేదా తుదికీనే ఖరారు చేస్తారా అనే దానికి 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అధికారులు నార్మలైజేషన్ ప్రక్రియపై దృష్టి పెట్టారు. వీలైనంత వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే కీలో వచ్చిన తప్పులపై తుది నిర్ణయం ప్రకటించకుండా నార్మలైజేషన్ ఎలా చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. బాగున్న వాటిలో మార్పు అని ఇంకొక ఆర్టికల్ రావడం జరిగిందండి. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం డిఎస్సి 2025 పరీక్షలను జూన్ 6 నుంచి జూలై 2వ తేదీ వరకు 23 రోజుల పాటు నిర్వహించింది. మొత్తం 16,437 పోస్టులకు 3,36,307 మంది 5,77,694 దరఖాస్తులు సమర్పించారు. పరీక్షలు ముగిశాక ప్రాథమిక కీతో పాటు అభ్యర్థుల నుంచి రెస్పాన్స్ షీట్లను విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచింది. తప్పులుంటే వాటిపైన సరైన ఆధారాలతో అభ్యంతరాలు తెలియజేయాలని కోరింది. అభ్యర్థులు తమ లాగిన్ ద్వారా తప్పులపై అభ్యంతరాలను డిఎస్ విభాగానికి పంపించారు. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, హెచ్జిటి, ఎస్ఏ సైన్స్ పేపర్లో సైతం తప్పులు వచ్చినట్లు ఫిర్యాదులు అందాయి. వీటికి సంబంధించిన ఆధారాలు సైతం అభ్యర్థులు చూపుతున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 1వ తేదీన విద్యాశాఖ తుదికీని విడుదల చేసింది. దీనిపై ఎలాంటి అభ్యర్థులను తీసుకునేది లేదని ప్రకటించింది. అయితే ప్రాథమిక కీలో వచ్చిన తప్పులకు సంబంధించి తాము తెలిపిన అభ్యంతరాలపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియడం లేదని, ఫైనల్ క్యూలో సైతం పలు మార్పులు చోటు చేసుకున్నాయని, సరైన ప్రశ్నలకు కూడా తప్పు సమాధానాలు దొరలాయని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సిలో అరమార్కు కూడా తమ జీవితాలు నిర్ణయిస్తుందని వాపోతున్నారు. ఇదే అంశంపై ఈ నెల 2వ తేదీ నుంచి అభ్యర్థులు ఆధారాలతో సహా పాఠశాల విద్యాశాఖ ఆఫీసుకు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో తమకు అందిన అభ్యర్థనలపై అధికారులు సబ్జెక్ట్ నిపుణులతో చర్చిస్తున్నారు. అయితే తప్పులకు మార్కులు కలుపుతారా లేక తాము చెప్పిందే ఫైనల్ అంటారా అనేది 1-2 రోజుల్లో తేలనుంది. సో మొత్తానికి ఇవ్వండి ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి మొత్తం న్యూస్ అండ్ వాటి యొక్క సారాంశం అండి.